నిరంతరం జగన్మోహన్ రెడ్డి నామస్మరణ. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య చేసామని వీళ్ళు అప్రూవర్గా మారామన్నారు కదా. ఆ దస్తగిరి గారు, ఆ సునీల్ యాదవ్ గారు, వీళ్ళిద్దరూ ఏదో పిటిషన్లు వేస్తే దానికి వాళ్ళని లైవ్లో కూర్చోబెట్టేసేసి చర్చలు చేయడం అనే ఒక దౌర్భాగ్య పనికి పాల్పడుతున్నటువంటి ఈ న్యూస్ ఛానళ్ళకి మినిమం అంటే మినిమం సెన్స్ లేదు అని చాలాసార్లు మాట్లాడుతున్నారు. ఒక కేసు అండర్ ట్రయల్లో ఉంది, తిరిగి రీఇన్వెస్టిగేట్ చేయాలనే కోరుతున్నారు. ఆ కేసుకు సంబంధించి అప్రూవర్ని అసలు ఒక లైవ్లోకి ఎలా తీసుకోగలరు? పైగా వాటిలో ఈ జడ్జిలు లాయర్లు పార్టిసిపేట్ చేయడం, మాజీ జడ్జిలు అని చెప్తున్నారు. ఇది కరెక్టా? ఇప్పుడు సునీల్ యాదవ్ ఏమంటాడు, దీని వెనక ఉన్న ఇంకా ప్రముఖులు బయటికి రావాలి అంటాడు. ఆ పేరేదో చెప్పేసేయండి. ఎన్నికల ప్రచారంలోనే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకా అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ దీని వెనక ఎవరు ఉన్నది అందరికీ తెలుసు అంటారు. సరే, అప్పటికి అది అండర్ ట్రయల్లో ఉంది, లేదంటే ఇంకో దశలో ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పలేదు అనుకోవచ్చు. మరి ఈ అప్రూవర్లకు తెలుసు కదా, ఈ అప్రూవర్లకి ఎవరు చేయించారో తెలుసు అని కదా వీళ్ళు అంటున్నారు. తెలిసినప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పట్లేదు? సరే, ఇది మధ్యలో ఒక సిల్లీ క్వశ్చన్. అప్పుడేదో ఎలిబి కోసమో మరొక దానికోసమో ఆ బీరువాలోనే ఏవో దస్తావేజులో ఏవో తీసుకెళ్ళిపోయారు అంటారు. దాని గురించి ఒక క్వశ్చన్ అని అడిగారా? సిల్లీ క్వశ్చన్, అంటే వదిలేసేయండి. ఇప్పుడు ఆయన కూర్చొని సునీత గారేమో రీఇన్వెస్టిగేట్ చేయాలని కోరుతున్నారు. ఈ మధ్య మళ్ళీ ఆ పదం కూడా వాడట్లా. రీఇన్వెస్టిగేట్ కాదు, ఈ అంశాల మీద ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు. మిగిలిన నిందితులు ఎందుకు సహకరించట్లేదు అంటారు. మిగిలిన నిందితులు ఎందుకు సహకరిస్తారు? మిగిలిన నిందితులు కాదు, ఇక మిగిలిన వాళ్లే నిందితులు. ఇద్దరిని అప్రూవర్లు చేసేసారు కదా. మిగిలిన నిందితులు కాదు, అసలు నిందితులు ఎందుకు సహకరించరు దీనికి అంటే వాళ్ళ కొంప కిందకి నీళ్లు మీరు తీసుకొస్తున్నారు కాబట్టి, వాళ్లే దోషులుగా నిరూపించాలనే ప్రయత్నం కాబట్టి. దీనికి సంబంధించి సిబిఐ ఏం అఫిడవిట్ దాఖలు చేసింది? మా దర్యాప్తు పూర్తయింది, మీరు మళ్ళీ అడిగితే మేము చేస్తాము, ఇదే కదా చెప్పింది. దీని మీదే కదా ఒక 6 నెలల నుంచి రగిలిపోయారు అన్ని న్యూస్ ఛానల్స్, ఒక సాక్షి తప్పితే. మరి ఈ దశలో సిబిఐ కూడా అంగీకరించింది. ఇక సిబిఐ కోర్టే నిర్ణయం తీసుకోవాలి. సుప్రీం కోర్టు ఏమో సిబిఐ కోర్టుకి పంపించింది. ఇది ఎక్కడ న్యాయం అని గగ్గోలు పెడతారు. మనము ఆ కోర్టులో ఈ వాదోపవాదాలు జరుగుతున్నప్పుడే ఇది ఫైనల్ కాదు, మేము మూసేసాము కేసుని, మేము ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశాము అని సిబిఐ అఫిడవిట్ దాఖలు చేస్తే అది ఫైనల్ కాదు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలని ఆమె పిటిషన్ వేయచ్చు, దాని మీద కూడా ఇంకా ఉంటుంది విచారణ అంటే లేదు, ఈలోపు ఏదో న్యాయం అమ్ముడు పోయింది అనే రేంజ్కి చేరారు. ఇప్పుడు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ కనుక ఒకవేళ సుప్రీంకోర్టు ఓకే అంటే, ఏది నాంపల్లి కోర్టు ఓకే అంటే దాని మీద మళ్ళీ ఈ ఎవరైతే చెప్తున్న మిగిలిన లేదంటే అసలు నిందితులు ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్తారు. ఎలా చేస్తారు మా మీద? ఒకవేళ వెళ్ళకపోయినా వీళ్ళు చెప్తున్న రీజన్ ఏంటి? మనం పదే పదే మాట్లాడుతుంది సునీల్ యాదవ్ కానీ, దస్తగిరి కానీ, ఇంకొకరు కానీ ఎందుకు సిబిఐ అప్పట్లో సరిగ్గా దర్యాప్తు చేయలేదు వారి వాదన ప్రకారం? ఇప్పుడు మళ్ళీ ఎలా సక్రమంగా చేయగలదు వీళ్ళ వాదన ప్రకారం? దీనికి కారణం చెప్పకుండా ఈ కేసుకు సంబంధించి ముందుకైతే వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేరు అంటే ఈ లీగల్ ప్రొసీజర్ గురించి మనం వచ్చేసార్లు మాట్లాడుతున్నాం. అది వదిలేసి ఏదో అక్కడ మోడీ గారు ఉన్నారు కాబట్టి వీళ్ళని కాపాడుతున్నారు. మోడీ గారు లేకపోతే కాపాడరా? వీళ్ళ లెక్కన దీంట్లో పొలిటికల్ యాంగిలే కనుక తీసుకొస్తే రేపొద్దున బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ అటు ఇటు అయితే, అది కనుక మధ్యంతరానికి దారి తీస్తే ఈ కేసు ఇంకొక 5 ఏళ్ళు సాగుతుంది. ఇదంతా హైపోథెటికల్, అంటే ఒకవేళ ఇలా జరిగితే, ఒకవేళ అలా జరిగితే అని చెప్పేది. అది వదిలేసి ఇప్పుడు నిన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పంట నష్టం సరిగ్గా జరగలేదు అన్నారు. అక్కడికి వెళ్ళి పంట పొలాలకు వెళ్ళి, నీకు నిజంగా జర్నలిస్టిక్ వాల్యూకి గౌరవం ఇచ్చిన వాడివి అయితే దాని మీద పెట్టేవాడు. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నారు? అంతకుముందు అసలు ఆయన ఏమి సాయం చేయలేదు కదా, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కదా, ఎందుకు ఇలా నిందలు మోపుతున్నారు అని. అంటే ఏంటి? కంటెంట్ని దాచిపెట్టుకుంటున్నారా? రెండో రోజుకి ఏముండదు మనకి అని. లేకపోతే సునీల్ యాదవ్ అనే ఒక నిందితుడు వీళ్ళ భాషలో, ఇంకా అప్రూవర్ కానీ అప్రూవరు, బయట ఇంటర్వ్యూలు ఇస్తున్నటువంటి ఒక మర్డరరు, వీళ్ళే కదా చెప్తుంది మర్డర్ చేసింది వీళ్ళే అని. వీళ్ళు చెప్తున్నారని నేనేమి తీర్పు ఇవ్వాలని.
ఆయన సార్ చెయ్యాలి సార్ దీని మీద ఇన్వెస్టిగేషన్ అంటే దాని మీద చర్చన. అంటే మనం దౌర్భాగ్య పరిస్థితులు ఎడదారి తీసినాయి. మీకు నిజంగా ఈ కేసు మీద ఫలితం తేలాలి అని ఉంటే వాటి మీద డిస్కషన్లు పెట్టకపోవటమే నయం. ఎందుకంటే మీ వాదనతోనే అవతల వాళ్ళకి ఏదన్నా బలం చేకూరుతుందేమో. సుప్రీంకోర్టు కానీ, సిబిఐ కోర్టు కానీ, పోలీసులు కానీ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారు. అసలు ఒకళ్ళ మీద అభియోగం చేశారు అంటే అది పోలీసుల బాధ్యత దాన్ని నిరూపించేది. వాళ్ళు చేతులు ఎత్తేసారు అని మనం ఎలా చెప్తాము? అంటే అవినాష్ రెడ్డి అంట సిబిఐ పడి మళ్ళీ వదిలేసింది అనేదే. మరి అదే అవినాష్ రెడ్డి ఇప్పుడు ఎంపీగానే ఉన్నాడు. అప్పటి ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో ఉంది. అప్పటి సిబిఐ అధికారులే ఉన్నారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత లక్ష్మీనారాయణ గారు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వెంకటేష్ అనే ఆయన్ని తీసుకొచ్చారు. దాని మీద ఏదో రభస చేద్దామని చూశారు. ముందేమో అసలు వెంకటేష్ గారు సూపరు, ఆయన్ని మించిన సింగం ఈయన అని చెప్పకొచ్చారు. తర్వాత ఏమో లేదు ఇట్లా అయింది అట్లా అయింది అంటే ప్రతి పరిణామాన్ని మనము తీర్పు ఇవ్వటం ఏంటి? లీగల్ ప్రొసీజర్లో జరిగే వాటి మీద మనం తీర్పులు ఇవ్వటం ఏంటి? మీడియా ప్లేస్లో కూర్చొని ఇది కరెక్ట్ కాదు కదా. పైగా వీళ్ళే చెప్తారు మళ్ళీ జడ్జి గారిని బెదిరించారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అని. మనం చేస్తుంది ఏంటి మరి ఇప్పుడు? ఇది కరెక్టా? మనం ఏం చేస్తున్నాము? ఒక మర్డరర్ని ఇంకొక అప్రూవర్ని హాయిగా కూర్చోబెట్టేసేసుకొని వాళ్ళు అలా చేపించారు ఇలా చేపించారని జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి గారి మీద టార్గెట్ చేసి మాట్లాడతాం. ఫోన్ కాల్స్ కూడా తెలుసట వీళ్ళకి, ఎన్నింటికి వెళ్ళింది ఏంటి, ఎలా తెలిసింది? ట్రయల్ కేసులో ఉన్నటువంటి వాటిలో వివరాలు వీళ్ళకి ఎలా తెలుస్తున్నాయి? తెలుసుకోవడానికి మాకు సోర్స్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పడం కాదు. నీకంత సోర్స్ ఉన్నవాడివైతే నువ్వు వెళ్ళి విచారణకు సహకరించు. ఇప్పుడు వాళ్ళెవరో ఆ శ్యామల వాళ్ళెవరితో నోటీసులు ఇచ్చారు కదా, కర్నూలు యాక్సిడెంట్కి సంబంధించి ఏవో కామెంట్ చేశారు కాబట్టి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏవో తీసుకురండి అని. ఇప్పుడు ఈ పత్రికాధిపతులు లేదంటే ఛానల్స్లో కూర్చొని మాట్లాడేవాళ్ళు వీళ్ళందరినీ కూడా పిలవండి, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చి సహకరించండి మాకని అడగండి. అప్పుడు తెలుస్తుంది. అబ్బాయి లేదు మాకెవడో సోర్స్ ఉంది, ఆ సోర్స్ని మేము నమ్మాము, దాన్నే ప్రసారం చేసామని చెప్తారు. మీ మీడియా ట్రయల్స్ కుదరవు కదా ప్రతి విషయంలో. అది హై ప్రొఫైల్ కేసు అయితే వాళ్ళు చూసుకుంటారు. సిబిఐకి ఏదైనా హై ప్రొఫైల్ కేసు కాదు, జడ్జి గారికి ఏం కాదు, మనకి మాత్రమే అది హై ప్రొఫైల్ కేసు. అన్ని కేసుల్లాగా దాన్ని కూడా విచారిస్తారు. ఈలోపు మీరు తీర్పు ఇచ్చేసి ఆ తీర్పు ప్రకారం కూడా అసలు తీర్పులు కూడా రావాలి అంటే రావు, కుదరదు కూడా. ఇది జనాలకి అర్థం కాకుండా ఉండటానికి అదేదో వాళ్ళు కొనేసుకున్నారు, ఆ తీర్పులను కూడా మేనేజ్ చేస్తున్నారు, ఆఫీసర్లను కూడా మేనేజ్ చేశారు అని చెప్పుకునే ఒక విఫల ప్రయత్నం అన్నమాట. ఇంకా అంతకు మించి ఇందులో శాంటిటీ కానీ గ్రావిటీ కానీ ఏదైనా ఉందా? తెలివి చూపించాలి, మోటివ్ చూపించాలి, ఎందుకు చేశారో నిరూపించగలిగి ఉండాలి. ఊరికనే పత్రికల ఆధారంగా అంటే సుమోటాగా తీసుకొని కేసులు పెట్టడానికి ఇదేం మానవ హక్కుల కమిషన్ కాదు కదా.